నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. హైదరాబాద్లో శుక్రవారం నాడు పంజాబీ గాయకుడు నటుడు దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సెప్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలు పాడవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. దిల్జిత్ తన ప్రదర్శనలో భాగంగా పిల్లలను వేదికపై ఉపయోగించకుండా నిషేధించారు. ఈవెంట్ సమయంలో పెద్ద శబ్దాలు, ఫ్లాషింగ్ లైట్లు పిల్లలకు హానికరమని నోటీసులలో పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన లైవ్ షోలో మద్యం, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే పాటలను పాడారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ముందస్తుగా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. WHO మార్గదర్శకాల ప్రకారం పెద్దలు 140 dB కంటే ఎక్కువ ధ్వని ఒత్తిడికి గురికాకూడదు. అలాగే పిల్లలు 120 dBకి మించి వినకూడదు. లైవ్ షోల సమయంలో వేదికపై ధ్వని స్థాయి 120 dB కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలను వేదికపైకి తీసుకువెళ్లకూడదని సూచించారు అధికారులు. ఇక దిల్జిత్ లైవ్ షో అంటే నిర్వాహకులు కూడా భయపడుతూ ఉన్నారు. వివాదాలకు కేరాఫ్ గా దిల్జిత్ లైవ్ షో నిలుస్తోంది. డబ్బులు భారీగానే ఆర్జిస్తున్నా చెడ్డ పేరు కూడా అంతకు మించే వస్తుంది. దిల్జిత్ ఈవెంట్ లో కొందరు మద్యం తాగొచ్చి రచ్చరచ్చ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 26, 27 తేదీలలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం ముగిసిన తరువాత స్టేడియంలో అపరిశుభ్రత చూసి అందరూ షాక్ అయ్యారు. మద్యం బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడే విసిరేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ ఎలాంటి వివాదాలకు కారణమవుతుందో చూడాలి.